అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబీకులు అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు. ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా ఉన్నతాధికారులు తమను పట్టించుకోలేదు అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన ప్రమాద ఘటనను టీవీలో చూసి తెలుసుకోవడం జరిగిందన్నారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే కనీసం కంపెనీ యాజమాన్యం నుంచి ఎటువంటి సమాచారం రాలేదు అని యాజమాన్యం తీరుపై బాధిత బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్లో సిబ్బంది తమ వాళ్ళు మృతదేహాలకు పోస్టుమార్టం చేయకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు కలెక్టర్ గాని ఇతర అధికారులు గాని స్పష్టమైన హామీ ఇవ్వకుండా ఉత్తుత్తి ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. ప్రమాదంలో చనిపోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అధికారులు లిఖిత పూర్వకంగా హామీ ఇస్తే తప్ప అక్కడి నుంచి మృతదేహాలను తరలించేది లేదు అంటూ బాధితులు హెచ్చరించారు. రావాలి నశించాలి ₹1 ఇవ్వాలి ₹1 ఇవ్వాలి ప్రతి కుటుంబం ప్రజాప్రతినిధులంటే రావాలి దానికి ఎమ్మెల్యే ఎంపీ రావాలి దానికి ఎంపీ ఎమ్మెల్యే రావాలి అది భారతీపురం మన్యం జిల్లా సార్. నిన్న చనిపోయాడు. 2 గంటలకి రాత్రి 2 గంటల శవాలు వచ్చాయి. ఇప్పుడు గతి లేదు. కలెక్టర్ గారు రాలేదు. ఏవో ఉట్టు ప్రకటనలు చేస్తున్నారు. 5 సరైన ప్రకటనలు చేస్తే కానీ ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. సీఎం గారిని కోరుకుంటాను. అసిస్టెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నారండి. ఒక అసిస్టెంట్ మేనేజర్ చనిపోవాల్సిన తర్వాత కూడా కంపెనీ యాజమాన్యం ఇక్కడ రాలేదు. కనీసం ఏమైంది ఏంటి అనేది చూడటానికి రాలేదు. అవి కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా ఎవరు రాలేదు. అలాగే మేము అడుగుతున్న ఎక్స్గ్రేస్ అమౌంట్ కానీ ఉపాధి కల్పన కానీ దాని గురించి ఎవరు మాట్లాడడం కూడా ఎవరు రాలేదండి ఇప్పటివరకు. మేము నిన్న మధ్యాహ్నం నుంచి మాకు విషయం తెలిసిన నుంచి అటు కేజెస్ అని చెప్పేసి కొంత టైం మాకు చెప్పారు. నెక్స్ట్ అధికారులు అని చెప్పేసి అక్కడికి తిరుగుతూ ఇప్పటివరకు వెయిట్ చేస్తున్నాం కానీ మాకు వచ్చి ఎవరు హామీ ఇవ్వట్లేదు. లిఖితపూర్వకమైన హామీ కావాలండి. అలాగే ఆ కుటుంబంలో ఒక మనిషికి ఉద్యోగం కావాలి. మా మెయిన్ డిమాండ్ అయితే ఇదే. అది ఇచ్చే వరకు కూడా మేము బాడీని తీసుకెళ్ళమండి. ఎక్కడే ఉంటాం, ఎన్ని రోజులైనా సరే ఇక్కడే స్ట్రైక్ చేస్తాం. ఒకరికి ఇచ్చేసి ఇంకొకరికి ఇవ్వకూడదు కదండి. 5 బాడీలకి అయితేనే వెళ్తాం. 5 బాడీలు క్లియర్ అవ్వాలి. అన్ని బాడీలకి ఎక్స్గ్రేస్తో పాటు ఇంటికో ఉద్యోగం ఇస్తేనే మేము ఇక్కడ నుంచి కదులుతామండి. ఇక్కడున్న 5 బాడీలు కూడా అందరూ సమానంగా ఉంటాము. అందరూ లైన్గా ఉండాలి. అందరూ ఓకే అనుకోవాలి. అప్పుడు వెళ్తాం కానీ లేకపోతే